సో 91,000 కేసెస్ ఈ జర్నీ గురించి చెప్పాలి అని అంటే ఎలా సాధ్యమైందంటారు సార్? మహేందర్ గారు, బీయింగ్ జర్నలిస్ట్, మీడియా పర్సన్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ ఐ ఒపైన్. మీరు నన్ను మీడియాకి ఈరోజు ఇంటర్వ్యూకి పిలవక ముందు ఈ విషయం నా గురించి తెలుసుకొని, బై దిస్ టైమ్ యూ మైట్ హ్యావ్ గ్యాదర్డ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. ఎస్ సార్. సో ఎంత సత్యం ఉంది, ఎంత అసత్యం ఉంది, అసలు హైప్ ఉందా, దీంట్లో వాస్తవాలు ఎంత అని మీ సోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని మీరు సాటిస్ఫై అయ్యి నన్ను పిలిచారని అనుకుంటున్నాను. ఎస్ సార్. అండ్ మీ ద్వారా ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది కనుక, సో ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఏదైతే కామన్ మ్యాన్ రిసీవ్ చేసుకుంటాడో వాళ్ళందరి తరఫున మీరు ఈరోజు నన్ను పిలిచినందుకు Thank you. గ్రేట్ హానర్ ఫర్ అస్ సార్. మీ ప్రశ్నలు 91,000 పైపెచ్చు కేసులో ఒక 6 నెలల క్రితం, తర్వాత సైమల్టేనియస్గా ఇంకా ఒక దేర్ ఆఫ్టర్ ఈ కేసులన్నీ అని అంటే 92,000. బట్ హౌ కుడ్ ఇట్ పాసిబుల్ సార్ 92,000 కేసెస్ని కంప్లీట్ చేయటం, జడ్జిమెంట్స్ ఇవ్వటం అనేది? అండ్ యావరేజ్గా చూస్తే ఈచ్ వర్కింగ్ డే 109 జడ్జ్మెంట్స్ పర్ డే యావరేజ్గా జరిగింది. ఐ థింక్ లంచ్ మోషన్ పిటిషన్స్ కూడా లంచ్ చేయకుండానే కొట్టేస్తారేమో మీరు. యా, దేర్ ఆర్ అకేషన్స్ వేర్ ఆర్గ్యుమెంట్స్ వినేటప్పుడు ఇంకా ఆ టెంపో ఉంటే ఐ యూస్ టు రిక్వెస్ట్ మై బికాస్ నా స్టెనోగ్రాఫర్ అడ్వకేట్, ఇట్ ఈస్ హిజ్ జాబ్ Yes. and it is my duty, but I cannot deprive my stenographer and court officers వాళ్ళ lunch break. Yes, yes. If at all I used to request, మంచి ఫ్లోలో ఉంది, ఓ 15-20 నిమిషాలు కాసేపు కూర్చుంటే అయిపోతుందేమో, కంటిన్యూ చేద్దామంటే వాళ్ళు మోమాటానిక అభిమానానిక తెలియదు, సరే సార్ అని కంటిన్యూ అవుతుండే. సో ఇన్ దట్ ఫ్యాషన్ ఆల్సో చాలా కేసెస్ తెలియకుండానే లంచ్ టైం కూడా క్రాస్ అయిపోతే ఇక అర్జెంట్గా ఒక 5 minutes కోసం వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్మెంట్స్ తీసుకొని ఎంబటే 2:15 కోర్ట్ కంటిన్యూ. దేర్ ఆర్ ఇన్సిడెన్సెస్. అయితే మరి ఇలా 92,000 కేసెస్ వరకు ఎలా సాధ్యమైంది అని అంటే, తెలంగాణ హైకోర్టులో నేను వర్క్ చేసినప్పుడు దాదాపు 20 మంది జడ్జెస్ నుంచి 15కు నంబర్ తగ్గింది ఆఫ్టర్ స్టేట్ బైఫర్కేషన్ ఆల్సో. సో అప్పుడు నేను ట్రాన్స్ఫర్ అయ్యే నాటికి సెప్టెంబర్ 2017లో నాది ఎలివేషన్ అయింది. సో అక్టోబర్ 2021 తెలంగాణ టు త్రిపుర ట్రాన్స్ఫర్ చేశారు. అయితే అప్పటికే కోర్టులో చీఫ్ జస్టిస్ గారు ఫేర్వెల్ అడ్రస్ ఇస్తూ, ఓపెన్ కోర్టులో అందరు లాయర్స్ ఫుల్లీ క్రౌడెడ్ అండ్ బెంచ్ మీద అందరు జడ్జెస్, ఆయన చదువుతా పలికాడు, జస్టిస్ అమర్నాథ్, ఇంత నంబర్ ఆఫ్ కేసెస్ 91,957 సంథింగ్ లైక్ దట్, అట్లా సారీ అప్పుడు 87,000. అప్పటి వరకు మీకు తెలుసా సార్? జస్టిస్ చెప్పనంత వరకు కూడా నాకు తెలియదు, పని చేసుకుంటూ పోతున్నాను అంతే. సో 87,957 కేసెస్ అని అలా ఆయన నంబర్ చెప్పేసరికి అందరూ ఇంత షార్ట్ పీరియడ్లో ఎలా చేయగలిగారు అని అన్నాడు. సో ఐ సెడ్, పని చేశాను అంతే, ఎలా చేశాను ఏంది అనేది నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు, అండ్ ఇట్ హ్యాపెండ్, దట్స్ ఆల్. ఇట్స్ యువర్ మైండ్ సెట్ ఆర్ వాట్ సార్? అంటే ఏది పెండింగ్లో ఉంచకూడదు అనే మైండ్ సెట్లో వర్క్ చేస్తారా, లేకపోతే హౌ యూ యూస్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్? అయితే జడ్జ్మెంట్స్ చెప్పిన చీఫ్ జస్టిస్ గారి నంబర్ పలికినప్పుడు రిజిస్ట్రీ దే ఇన్ఫార్మ్డ్, సార్ కరెక్ట్ ఫిగర్ అండి ఇది, 2,36,000 కేసులు పెండెన్సీ, ఈయన 87,000 కేసెస్. దట్ ఈస్ హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. మీలాంటి జడ్జిలు ఉంటే నిజంగానే ఇండియాలో విమర్శించేది ఏంటంటే జడ్జిలని కానీ కోర్ట్స్ని కానీ, ఇండియాలో చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి, ఇంకా చాలా తీసుకుంటూ ఉంటారు, హాలిడేస్లలో ఎక్కువగా పోతూ ఉంటాయి, న్యాయం చాలా లేట్గా జరుగుతూ ఉంది, దానివల్ల క్రైమ్ రేట్ కూడా ఎక్కువ పెరుగుతుందని. కానీ మీలాంటి జడ్జిలు ఉండటం వల్ల భారతదేశానికే గర్వకారణం సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు అలా వర్క్ చేస్తే భారతదేశం ఇంకోలాగా ఉంటుందేమో.
అయితే సార్ 92,000 కేసెస్ అంటే 82 మీరు ఇక్కడ తెలంగాణ హైకోర్టులో చేశారు కదా. 87 అరౌండ్ 88,000 కేసెస్ తెలంగాణ. అక్కడి నుంచి త్రిపురకి వెళ్ళినప్పుడు 2014 88,000 కేసెస్ మీరు తెలంగాణ హైకోర్టులో చీఫ్ జస్టిస్ గా చేసిన తర్వాత సిట్టింగ్ జడ్జ్, సిట్టింగ్ జడ్జ్ గా అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న మీకు త్రిపురలో నాకు తెలిసి ఓవరాల్ కేసెస్ కూడా ఒక 5,000 4,000 అరౌండ్ ఉండొచ్చేమో. ఇక్కడికి అక్కడికి పొంతన పోలిస్తే అసలు పని లేని కోర్టులో మిమ్మల్ని పంపించటం, అసలు పని ఉన్న చోట మిమ్మల్ని ఉంచకపోవటం అంటే ఏమైనా రాజకీయం జరిగిందా సార్? మంచిగా పనిచేసే జడ్జిలను ఎప్పుడైనా త్రిపుర ఇట్స్ ఎ స్టేట్, చిన్న పాపులేషన్, చిన్న కోర్టు, కొద్ది కేసులు మాత్రమే 4,000 5,000 కేసులు ఉన్న చోట మిమ్మల్ని వేయటం అనేది ఖచ్చితంగా ఇది రాజకీయం అంటారా? నా వెనకాల ఏం జరిగింది అనేది తెలియదు కదా. ముందు జరిగితే ఏదన్నా మనకు తెలుస్తుంది, వెనకాల ఏం జరిగింది అనేది దగ్గర సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు ఖండించడం గానీ పోనడం గానీ ఏ అవకాశాలు లేవా మీ దగ్గర? లేదు. బట్ అనిపించిందా సార్ బిజియెస్ట్ కోర్ట్ మనది తెలంగాణ స్టేట్ అంటేనే, ఇక్కడ 82,000 కేసులు పైనగానే చేసిన తర్వాత త్రిపురకి వెళ్ళిన ఫస్ట్ డే హౌ యూ ఫెల్ట్ సార్? ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళాలి తప్పదు అని అనుకున్నప్పుడు ఇంకా తప్పదు, వన్ హ్యాస్ టు యాక్సెప్ట్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ ఇక్కడ నేను పని చేయాలి అని అంటే ఇష్టపూర్తిగా పని చేస్తేనే అక్కడ కూడా న్యాయం చేయగలను, లేకపోతే కుదరదు. అండ్ దట్ సాయిల్ హ్యాస్ యాక్సెప్టెడ్ మీ, ఇన్వైటెడ్ మీ, అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ ఆఫ్ ది సాయిల్ దట్ రియల్లీ వర్డ్ అందం అనేది చాలా గ్రేట్ సార్. యాక్చువల్లీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ చేయాలి, చేస్తూ వెళ్ళిపోయినాను. త్రిపురకి వెళ్ళిన తర్వాత త్రిపుర హైకోర్టులో కూడా ఉన్న కేసెస్ అన్ని తొందరగా ఫినిష్ చేసేసి త్రిపుర కోర్టుకి కూడా లా కేసు కూర్చున్నారు అని వచ్చిన కథనాలు విన్నాం. ఏంటి సార్ అది? నేను త్రిపురకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన విధానం కూడా తప్పు. ఎంచేతంటే అక్కడ వేకెన్సీ లేని చోట నన్ను వేశారు. సో ఆల్రెడీ అక్కడ ఉన్నారు, ఇంకా అక్కడ ఉన్నారు. ఓకే. సో అక్కడ ఎట్లా అంటే చీఫ్ జస్టిస్ ప్లస్ 2 జడ్జెస్ ఫ్రమ్ బార్, 2 జడ్జెస్ ఫ్రమ్ సర్వీస్. సో టోటల్ 5. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ హైకోర్టు. సో నేను అక్కడికి వెళ్ళేసరికి చీఫ్ జస్టిస్ ఉన్నాడు అండ్ 2 జడ్జెస్ ఫ్రమ్ బార్ అంటే అడ్వకేట్స్ నుంచి వాళ్ళు ఉన్నారు అండ్ 1 జడ్జ్ ఫ్రమ్ సర్వీస్ permanent. And there is only one additional judge vacancy which falls under the category of service judge. So నన్ను తీసుకెళ్ళి ఆ కోటాలో వేశారు. దిస్ ఇస్ a total procedural lapses. సో మీరు వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా సార్? వినేవాళ్ళు ఉంటే వర్క్ అన్న చెప్పొచ్చాను. కమ్యూనికేషన్స్ కూడా ఇష్యూస్ ఉంటాయి. సో ఎలా అకామిడేట్ అయ్యారు? త్రిపుర ట్రాన్స్ఫర్ అయ్యాను, వచ్చాను, ఇక్కడ వర్క్ చేయాలి, తప్పదు. ఎన్ని రోజులు ఉంటాము, ఎన్ని ఏండ్లు పని చేస్తామో తెలీదు. అండ్ మాకు యాజ్ అ జడ్జ్గా ఆర్ ఈవెన్ ఎనీ అదర్ ఎంప్లాయీ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ రోజు యు నో యువర్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్. సో వన్స్ ఇట్ ఈస్ దేర్, సో యాక్సెప్ట్ ఇట్ హ్యాపీలీ అండ్ స్టార్ట్ వర్కింగ్. ఓకే. ఎందుకంటే ఈ రోజు రిటైర్ అని తెలుస్తాము అన్న తర్వాత దాని మీద పెద్దగా మనకు అటాచ్మెంట్స్, దేనికి పని చేయాలి చేసుకుంటూ పోయేది. విత్ అదే ఇదిలో చేసుకుంటూ వెళ్ళారు. I was focused on my work in Telangana also, in Tripura also. So that is how ikkada pani chesina రోజుల్లో 40% of the total pendency out of 2,36,000 pendency, 88,000 was cleared by myself. 50% మీరు ఒక్కరే చేసేసారు కదా సార్. And all these 88,000 cases in Hyderabad are single cases. No group or batch cases. For example, మనం ఒక యూనివర్సిటీ కేసెస్ ఎంసెట్ది 5,000 మంది స్టూడెంట్స్ 10,000 మంది కేసు వేస్తాం. అవును. సో ఒక్క స్టూడెంట్కి ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తే అదే లైన్స్లో ఉన్న వాళ్ళందరూ ఒక 10,000 కేసులు 5,000 కేసులు క్లోజ్ అయితే సో 5,000 నేను జడ్జిమెంట్ చెప్పాను అంటాడు, కానీ కేసు ఒకటే. కానీ నా విషయంలో నాకు అటువంటి బెనిఫిట్ ఎప్పుడు దొరకలేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇండివిజువల్ కేసెస్. ఓకే. ఆల్ కేసెస్ ఆర్ డెల్ట్. సార్ మరి చూసే వాళ్ళకి అర్థం కాదు, 92,000 కేసెస్ సార్ జడ్జిమెంట్ ఇచ్చేశారు, కానీ ఆ ఇచ్చిన కేసెస్ ఎంత వ్యాలిడ్? చాలా మంది అపీల్ కూడా వెళ్తుంటారు కదా, ఆ సక్సెస్ రేట్ ఏ రకంగా మెజర్ చేస్తారు? ఇప్పటి వరకు 92,000 జడ్జిమెంట్స్ నేను చెప్పాను అన్న స్టాటిస్టిక్స్ ఇఫ్ యూ కెన్ కంపేర్, అపీల్
అప్పీల్స్ 1% కూడా లేదేమో. 99% ఆఫ్ మై జడ్జ్మెంట్స్. కానీ అది ఎలా పాసిబుల్ అయింది సార్? అది అన్ఛాలెంజ్డ్ గా అంటే అంత కరెక్ట్ గా ఇవ్వటం వలన కొన్నిసార్లు ఇచ్చినా కూడా బెయిల్ పిటిషన్ కోసమో లేదు కేసుని తిప్పడానికి కోసమో హైకోర్టుకి వెళ్ళడానికి చాలా సార్లు ఈ క్రిమినల్ స్ట్రాటజీస్ ఉండేవి. బట్ స్టిల్ హౌ ఇట్ పాసిబుల్? మేబీ సమ్ భగవంతుని కృప అనుగ్రహం. ఐ బిలీవ్ ఇన్ గాడ్. భగవంతుని మీద నమ్ముతాను. పని చేసే ముందు ఆయన స్మరణ చేసుకొని పని చేస్తాను. సో యూ బిలీవ్ ఇన్ గాడ్? ఎస్, ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో ఇది నేను చేశాను అనుకునే కంటే ఆయన నాతో చేయించాడు అనేది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. దట్స్ హైలీ గ్రేట్ థింగ్ సార్. ఎందుకంటే ఆ చైర్లో కూర్చున్నప్పుడు నాకు ఇంకేం గుర్తురాదు. ఇల్లు, ఇంట్లో సిట్యుయేషను అది ఏం గుర్తురాదు. ఇఫ్ ఐ మే ఆల్సో షేర్ విత్ యూ, మేము 4 అన్నదమ్ములు. నా మీద పెద్దన్న, ఆయన సండే రోజు సడన్గా లంచ్ చేసి అందరం కూర్చొని లంచ్ చేసి కూర్చున్నాము, కాలం చేసినాడు. మై ఇమ్మీడియట్ కార్డియాక్ అరెస్ట్. ఇంటి ఎదురుగానే హాస్పిటల్ ఉంటే రోడ్ దాటి షిఫ్ట్ చేసేంతసేపట్ల దే సెడ్ యూ బ్రాట్ హిమ్ డెడ్ అని. ఇట్ హ్యాపెన్ ఆన్ సండే. పిల్లలు అమెరికా నుంచి రావాలి, డాటర్స్. ఇట్ విల్ టేక్ 2 days. ట్యూస్డే వస్తారు. ఆయన బాడీ మార్చురీలో పెట్టి ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే అందరికీ తెలియదు, మదర్కి, మా వదిన గారికి గిట్ట. సో డిస్టర్బ్ అవుతారు అని ఐ వెంట్ టు హైకోర్ట్. And on Monday, I was sitting in court and I was trying to perform my duties. అయితే ఈ విషయము నా స్టాఫ్కి వాళ్ళకు తెలిసి దే షేర్డ్ విత్ లాయర్స్. ఇంట్లో ఇది జరిగింది, సారేమో ఇక్కడ ఇట్లున్నాడు ఏంటి అని. లంచ్ బ్రేక్ వరకు పని చేయగలిగిన నాకు కష్టం మీద. లంచ్లో లాయర్లందరూ వచ్చి పరామర్శించేసరికి ఇంకా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యి ఐ కుంట్ వర్క్ దేర్ ఆఫ్టర్. ఈ మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేసినాను. జరిగిపోయింది అట్లా వర్క్. లైఫ్లో అసలు మీలాంటి పర్సన్స్ని చూడటం, ఇలా మీ ఎదురుగా సీట్ని షేర్ చేసుకోవడం అంటే నిజంగానే అదృష్టం ఉండి మీ ఎదురుగున్నానేమో అనిపించింది సార్. నిజంగా ఇలాంటివి చూసినప్పుడు చాలా మంది మోటివేట్ అవుతారు. రావటం కూడా చాలా గ్రేట్ మీరు. సార్ జస్ట్ సరదాగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లీజ్. సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో చాలా మంది ఇండియన్ హెరిటేజ్ కల్చర్ అంటేనే ఇండియా గురించి మాట్లాడేది ఇయే. ఇలాంటి నేపథ్యంలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ లేడీస్ని రానివ్వరు అనేది ఒకటి ఉంది శబరిలో. 2 జడ్జిలు కలిసేసి లేడీస్ వెళ్ళొచ్చు అని నార్మల్గానే అలౌ చేసేసారు. అఫ్ కోర్స్ వాళ్ళకి అన్ని టెంపుల్స్లో అలౌ ఉంది, కానీ ఓన్లీ అక్కడ శబరిలో ఎందుకు లేదు అనేది నేను పర్సీవ్ చేసినప్పుడు వీళ్ళు నిగ్రహంగా 40 days మ్యాన్ అన్ని ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్లో పెట్టుకొని ఆ దీక్షను అంత కఠినంగా చేస్తున్నప్పుడు మళ్ళీ ఉమెన్ ఎదురుగా పడ్డప్పుడు ఆ డ్రెస్ చీర కట్టినా ఏం కట్టినా డిస్ట్రాక్ట్ అవుతాడేమో, లేదా మెన్సెన్స్ అయిన తర్వాత ఎప్పుడైతే ఒక ఫీమేల్ సెక్స్కి పనికి వస్తుంది అని అనిపించిన లాంటి లేడీస్లని కాకుండా వేరే వాళ్ళని అలౌ చేయొచ్చు అనేది అక్కడున్న స్టోరీ మొత్తానికి. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు ఏంటంటే అందరికీ సమానత్వం ఉంది, వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇచ్చిన తీర్పు అని. సో అలా ఈ పార్లమెంట్లో చట్టం చేసుంటే బాగుండేదేమో. ఒక ఎంపీ 5 లక్షల మంది నుంచి 10 లక్షల మందిని రిప్రజెంట్ చేస్తారు. సో పార్లమెంట్లో జరగకుండా 2 జడ్జిమెంట్ ఇచ్చేశారు. ముందు వీటి వల్ల ప్రాబ్లమ్స్ రావా అనేది ఒక క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, శబరిమలైకి జ్యోతి దర్శనానికి నేను వెళ్ళినాను. అండ్ 72 kilometers కాలినడకన. దీక్ష చేయలేదు, మాల వేసుకోలేదు. బట్ వేరే స్వాములతోటి అంతే నిష్టగా మెయింటైన్ చేసుకుంటూ, సివిల్ స్వామి అయినా కానీ అంతే నిష్టగా చేసుకొని వాళ్ళతో పాటు వెళ్ళినాను. దర్శనం అది అయ్యింది, బాగానే, ఆల్ ఫైన్. అక్కడ మీరు చెప్పిన రెస్ట్రిక్షన్స్ అవన్నీ రాసి పెట్టున్నారు, అది కూడా చూసినాను. ఓకే. ఈ వయసులో వాళ్ళు 12 years to 50, 60 అట్లేదో పెట్టినారు రాకూడదని. సో అది వాళ్ళు దేనికి రాసినారు ఏంటి అని అంటే, దేవస్థానం మేనేజ్మెంట్ వాళ్ళు ఏదో ఆలోచన చేసి పెట్టుకొని ఉంటారు, వాళ్ళకేదో ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు. అండ్ ఇకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయానికి వస్తే, ఇట్ ఈస్ అ జడ్జ్మెంట్ ఆఫ్ ది ఎపెక్స్ కోర్ట్. అండ్ దాని గురించి కామెంట్ చేయడం కానీ, డిస్కస్ చేయడం కానీ, క్రిటిసైజ్ చేయడం కానీ
I know my limitation. జస్ట్ So I will not speak on that. భారతదేశం మొత్తంలో చీఫ్ జస్టిస్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రధానమంత్రి గారు ఎవరి పవర్స్ ఎక్కువ అని బిలీవ్ చేస్తారు సార్? అసలు ఎలా ఉంటుంది, ఎవరి పవర్స్ ఎలా ఉంటాయి? మన అందరి పవర్స్ స్పెసిఫిక్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాసి ఉన్నాయి. ఎవరికి వాళ్ళ సో ఎవరికి వాళ్ళకే, అండ్ ఎవరి రైట్స్, రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో. సో వీళ్ళు గొప్ప, వాళ్ళు తక్కువ అనేది కాదు. అండ్ మన సిస్టము ఎట్లా డిజైన్ చేస్తుంది అని అంటే, ఈచ్ డిపార్ట్మెంట్, దో వి కాల్ ఇండిపెండెంట్, ఈచ్ డిపార్ట్మెంట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సమ్ వన్ ఎల్స్. ఓకే, నేను ఒక హైకోర్టు జడ్జిని, నేను సుప్రీము, నేను ఒక పీడబ్ల్యూడి ఆఫీసర్ని, సమ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ని, ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐ విల్ పనిష్ యూ, అది ఇది అని అంటే, ఆల్ రైట్, యూ హ్యావ్ దట్ పవర్. అయితే ఎట్ టైమ్స్ దట్ కైండ్ ఆఫ్ హరాస్మెంట్ అనేది కనుక ఫీలింగ్ ఉంటే, టుమారో ఇఫ్ దిస్ ఆఫీసర్ నీళ్ళు వదలకపోతే, ఇంటర్లింక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అతను పవర్ ఆఫ్ చేస్తే, ఓకే, యూ మే హ్యావ్ పవర్, నేను కంటెంప్ట్ అంటాను, ఇట్లా అంటాను, అదేలా జరుగుతుంది, ఇదేలా జరుగుతుంది. దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. సార్ ఇక్కడ ట్రిప్ ఆఫ్ అయ్యింది, మనిషి వెళ్ళి చేయనికి టైం పట్టింది, లేకపోతే సార్ ఇక్కడ వాటర్ లీకేజ్ ఉంది, ఆ పైపు పగిలింది, మేము ఏదో చెయ్యాలి. ప్యూర్లీ ఇంటర్లింక్డ్. అండ్ సిస్టమ్ ఈజ్ ఇంటర్లింక్డ్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఈచ్ అదర్. నో పర్సన్ కెన్ సే నేను ఒక్కడినున్నాను చాలు, నేను ఉండగలను.